అయితే ఈరోజు ఇక్కడ మన గీతా భవన్ కరీంనగర్ ఈ యొక్క కార్ అడ్డ దగ్గర చేస్తున్నాము. ఇది డ్రైవ్ అండ్ యాంటీడోట్ అండి. ఇది ఏంటి అంటే మీకు DRDO, ARI అండ్ ఇండియన్ ఆర్మీ సర్టిఫై చేసింది. దీనివల్ల ఏంటి అంటే ఉపయోగం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మైలేజ్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఈ మైలేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డ్రైవ్ అండ్ యాంటీడోట్ చేయడం వల్ల ఏంటంటే మినిమం 20% నుంచి 50% అంటే ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని బట్టి, అంటే ఇదివరకు పూర్వకాలంలో ఇంజన్ ఏదైతే ఏదైతుందో ఆ విధంగా ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే ఇది చేయగానే ఇమీడియట్గా ఏదైతే మనకి కాలుష్యం అవుతుందో బ్లాక్ స్పాట్ అది కూడా తగ్గిపోతుంది మీకు. అదే కాకుండా ఇంకా మీకు పికప్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. సో ఇది ఈ యాంటీడోట్ ఏంటంటే ఒక 30,000 కిలోమీటర్స్ వరకు మీకు పనిచేస్తుంది. సో ఇదే కాకుండా ఏంటంటే ఇది ఈ యాంటీడోట్ చేయడం వల్ల ఏంటంటే మీకు పర్యావరణం అంటే పొల్యూషన్ కూడా కాకుండా మన ఏంటంటే మన మనుషులకు కూడా మనం మంచిగా ఉంటాం. యాక్చువల్గా అన్ని వెహికల్స్ మీరు ఏమనుకుంటున్నారంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, కానీ ఇది మీరు చేసిన తర్వాత మీరు సైలెన్సర్ దగ్గర చూసుకుంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా మీకు ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇది కనీసం ఒక 10-15 మినిట్స్ ఇది ఇంజెక్ట్ చేయాలి. ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే యాక్చువల్గా స్లోగా ఏంటంటే ఎయిర్ పైప్ అంటారండి. ఎయిర్ పైప్లో ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ నానో లిక్విడ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఈ నానో పార్టికల్స్ ఎయిర్తో ఇంటరాక్ట్ అయ్యి లోపల ఇంజన్ లోపలికి ఆ యొక్క పోతుందండి. ఇది లిక్విడ్ ఇంజన్ లోపల మరి కంప్రెషన్ ఛాంబర్లో చాలా మంచిగా అవుతుంది. ఈ కంప్రెషన్ ఛాంబర్లో నానో కోట్ అనేది జరుగుతుంది. ఈ నానో కోట్ జరగడం వల్ల ఏమైంది అంటే ఈరోజు ఇంజన్లు నార్మల్గా కొత్త ఇంజన్లు బాగానే ఉంటాయి, మైలేజ్ దాని తర్వాత తగ్గిపోతుంటాయి. ఎందుకంటే దాని ఫైరింగ్ కెపాసిటీ ఏదంటే ఉంటుందో పెట్రోల్ది ఆ డీజిల్ది తగ్గిపోతుంది. కానీ ఈ నానో లిక్విడ్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఆ యొక్క పెట్రోల్ ఆ డీజిల్ని ఫైరింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో 70% ఫ్యూయల్ బర్నింగ్ అయ్యే కెపాసిటీలో దాన్ని 95% చేస్తుంది. సో 25% వరకు మీకు ఆటోమేటిక్గా మీకు మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంజన్లో చిన్న చిన్న వైబ్రేషన్స్ ఉన్నా కానీ మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డ్రైవ్ అండ్ యాంటీడోట్తో మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇది ఎవ్రీ 30,000 కిలోమీటర్స్ చేస్తుంటే కూడా మన ఇంజన్ బాగుంది అంటే 15 సంవత్సరాలు కావాల్సిన ఇంజన్ లైఫ్ కూడా మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా 100% కావాలి. రైట్. సో ఇది ఈ డ్రైవ్ అండ్ కంపెనీ చేశారు కదా? సరే. ఇది చేయించిన తర్వాత యాక్చువల్గా మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందామంటే చాలా రోజులు పట్టింది మాకు. సో ఏంటంటే మీకు చేయించిన తర్వాత ఈ ఇంజన్ యొక్క స్మూత్నెస్ ఏ విధంగా అనిపించింది? మైలేజ్ ఎంత పెరిగింది అంటారు మీరు? మీకు తెలిసినంత వరకు ఎంత పెరిగింది? ఓకే, అంటే మైలేజ్ కూడా పెరిగింది. అదే కాకుండా స్మూత్నెస్ కూడా చాలా పెరిగింది. మొత్తం బిల్కుల్ బంద్ అయిపోయింది. స్మోక్ కూడా మొత్తం బంద్ అయింది. మీరు సైలెన్సర్ దగ్గర కూడా ఎక్సలేటర్ కొట్టి చూసారా? అంటే యాక్చువల్గా నేను తప్పలేదు. మీరు ఏమంటారు? ఈ డ్రైవ్ రైన్ చేయించుకోవడం వల్ల మనకి ఎంతవరకు ఉపయోగం అంటారు? చాలా మంచిది, చాలా మంచిది అంటారు. రిస్క్ ఏముంటుంది. ఓకే ఓకే ఓకే. మీరు ఈ కార్ని ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు? ఈ కారు మన 9 ఏళ్ళు. సో మరి మనం ఏంటంటే ఈ యాంటీడోట్ చేయడం వల్ల యాక్చువల్గా ఈ కార్కి లాభమే కాకుండా వాతావరణానికి సంబంధించింది, అంటే మనకు పొల్యూషన్ కూడా తగ్గిపోతే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. సో మీరు మీ వాళ్ళందరికీ కూడా రికమెండ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్.